మగాళ్ళకి కూడా పీరియడ్స్ వస్తే బాగుండని ఫీల్ అయినట్టున్నావు. ఎస్, ఒక్కసారి వచ్చి అది ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే అబ్బాయిలకి రావాలి. మనందరి ఫీలింగ్ కూడా అలానే ఉంటుంది కదండి. నేను మీ డాక్టర్ మోహన, భూమి మెటర్నిటీ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. లెంత్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చి 21 to 35 డేస్ అండి. సో దీనికి ముందు వచ్చేసినా లేకపోతే వెనకాల రాకపోయినా అది అబ్నార్మల్ అని చెప్పేసి అంటాం. నార్మల్గా చాలామంది అమ్మాయిలకి పీరియడ్స్ వచ్చి 1 వీక్ ముందే వాళ్ళకి మైగ్రేన్ కానీ లేదా సివియర్ హెడేక్ కానీ అబ్డామినల్ క్రాంప్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీన్నే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అనేసి అంటాము. డ్యూరింగ్ ద పీరియడ్స్ అప్పుడు వాళ్ళకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఒక్కసారిగా డౌన్ అయిపోయి బ్లీడింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళ అబ్డామినల్ పెయిన్ అండ్ క్రాంప్స్ అనేది అస్సలు అన్బేరబుల్. దాని తర్వాత వాళ్ళకి మూడ్ స్వింగ్స్ అయితే యాంగర్ ఇష్యూ. సో ఇటువంటి దాంట్లో కూడా వాళ్ళ వర్క్స్ అనేది డిస్టర్బ్ కాకుండా వెళ్తూ ఉన్నారనుకోండి, సో ఓకే, నో నీడ్ టు వరీ అనేసి అనుకోవచ్చు. నార్మల్గా ఓపీడీకి వచ్చే పేషెంట్స్ అందరూ ఏమని అడుగుతారంటే, మ్యామ్ నా బ్లడ్ కలర్ పట్టి ఇలా ఉంది, ఇది నార్మల్లా కాదా అని అడుగుతారండి. సో మనం అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, డార్క్ బ్రైట్ రెడ్ కానీ వచ్చిందనుకోండి అది ఫ్రెష్ బ్లడ్ అనేసి అర్థం. ఒకవేళ పింక్ కలర్లో వచ్చిందనుకోండి లో ఈస్ట్రోజన్ వల్ల లేకపోతే ఏదైనా అనిమియా ఉండడం వల్ల వస్తుంది. లేకపోతే పర్పుల్ కలర్ వచ్చిందనుకోండి హై ఈస్ట్రోజన్ వల్ల పర్పుల్ కలర్ అనేది వస్తుంది. సపోజ్ ఆరెంజ్ కలర్లో వచ్చిందనుకోండి ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ వల్ల ఆరెంజ్ కలర్లో ఉంది బ్లడ్ అనేసి మనం చెప్తాం. గ్రే కలర్లో వచ్చిందనుకోండి బ్యాక్టీరియల్ వెజైటిస్ వల్ల గ్రే కలర్లో వస్తుంది. డార్క్ బ్రౌన్ కలర్లో వస్తే స్టాగ్నెంట్ అయిన బ్లడ్ లేదా ఆక్సిడైజ్డ్ బ్లడ్ కాబట్టి డార్క్ బ్రౌన్ కలర్లో వస్తుంది. సో ఈ కలర్ బేస్ బట్టి మన బ్లడ్ అనేది హెల్దీయా అని అన్హెల్దీయా అని మనం తెలుసుకోవచ్చండి. నార్మల్గా మంత్లీ పీరియడ్స్ అప్పుడు ప్రతి అమ్మాయికి 30 to 80 ml బ్లడ్ లాస్ అనేది ఉంటుందండి. నార్మల్గా ప్యాడ్ యూస్ చేసే వాళ్ళకి ఎవ్రీ 5 hours వన్స్ ఒక ప్యాడ్ చేంజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అది నార్మలే అండి. కొందరు వచ్చి నాకు బ్లీడింగ్ అప్పుడు క్లాట్స్ వస్తున్నాయి మ్యామ్ అనేసి అంటారు. సపోజ్ క్లాట్స్ అనేది లెస్ దెన్ 1 centimeter ఉన్నా కూడా నార్మలే అండి. ఎప్పుడు మనం అబ్నార్మల్ అంటామంటే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అన్ని దాంట్లో ఏదైతే మనకి ఎక్కువ బ్లీడింగ్ ఉన్నా లేకపోతే ఎక్కువ క్లాట్స్ ఉన్నా లేకపోతే వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అప్పుడు అదేమైనా డిస్టర్బ్ ఉన్నా అంటే వాళ్ళకి ఎక్కువ కళ్ళు తిరిగిపోవడం, ఎక్కువ వామిట్ అవ్వడం, సో ఇదంతా అబ్నార్మల్ థింగ్. అప్పుడు మీరు ఖచ్చితంగా దగ్గరుండే మీ గైనకాలజీ డాక్టర్ని కలవాలండి.